జనాలు తక్కువ అవుతున్నాయి. నువ్వు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నువ్వు నువ్వు ఊరుకున్నాయా? నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. సార్ అడిగేదానికి సమాధానం చెప్తామన్నా. నువ్వెవరు ఏం మాట్లాడుతున్నావు? ఇండియన్ అందరికీ మీరు కేకలేసుకుంటా అంటే మా దాన్ని మేము పోతాం. ఇంత మీ జీవితాంతం కొట్లాడుకుంటా అరుచుకుంటా ఇదే ఉంటది వ్యవహారం. ఎంత మిగిలింది కావాలా, ఎంత ఉండేది కావాలా. ఇక్కడ వేరియేషన్ ఉంటే కేసు బుక్ అవుతుంది. మీ లోపలన్నాయా? ఈ లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా మీరు? ఏం కాదా? తప్పు తప్పే. చిత్రంగా చెప్తావేను. బాత్రూమ్ లో చూడు, జాలెట్లో చూడు, నీ మాటలు మేము వినలేదు అనుకుంటాడా ఏంది? అయ్యో చూసినాం చూడు, ఈ దొంగ పని బయట పెడతాన్నాం. నువ్వేంది అడ్వకేట్ అంటివి కదా, చెప్పు మరి నాకు సమాధానం చెప్పు. లోపల ఎట్లా పెట్టుకుంటారండి? దానికి ఏంది జవాబుదారి? ఎక్కడి అవి ఎందుకు వచ్చాయి? పేదరాలు అయ్యా బాబు, మాటకు ముందు పేదరాలు, దళితులము ఈ మాటలు వద్దండి. ఏదైనా సరే న్యాయంగా చేయాలా. ఎట్లా న్యాయం అవుతుంది మాది? ఇది న్యాయం ఎట్లయితుంది? స్టోర్ ఇదేనా? ఏం బోర్డు ఏం లేదు? బోర్డులు పెట్టేది లేదా? తూకం కరెక్ట్ ఇస్తున్నావా? అంత డబ్బా పెట్టి ఇస్తున్నారని కంప్లైంటే. బియ్యం తీసుకునే వాళ్ళైనా మీరంతా? ఎట్లా మీకు తూకం ప్రకారం ఇస్తున్నారా? అయ్యా తూకం ప్రకారం ఇస్తున్నారా? ఏమ్మా డబ్బా పెట్టి ఎందుకు ఇస్తా ఉన్నారు? డబ్బా పెట్టి ఎందుకు ఇస్తారు మీరు? సరుకులు రాసిస్తావా? అట్లా డబ్బా పెట్టి రాసి ఇస్తున్నా, నేను తగ్గించి ఇస్తున్నాను అని చెప్పి రాసిస్తారా? మీకు డబ్బా పెట్టి ఏమని పైనుంచి ఏమని చెప్పారా? తగ్గించి ఇమ్మని ఏమని చెప్పారా? మరి ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు తక్కువ చేసి? అట్లెట్లయితుందమ్మా? అందరు గడ్డి తింటాం, మనం గడ్డి తింటామా? చెప్పండి. అట్లా కాదు కదా, మనం మనుషులం కదా, అన్నమే తింటాం. అర్థమైందా? ఒకరితో అవసరం లేదు కదా. డబ్బా పెట్టిస్తే ఒప్పుకోకండి. మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఏం పెద్ద మా బియ్యమా? తీసుకోలేదా? లేవేందమ్మా? ఎందుకు లేవు? స్టాక్ వేరియేషన్ ఉందా? అంటే మీకు ఎన్ని కార్డ్స్ అలాట్మెంట్? ఎన్ని క్వింటాలు? 150 క్వింటాలు. 150 క్వింటాలు ఇవ్వడం